హాయ్ ఫ్రెండ్స్, ఐబీపీఎస్ క్లర్క్ 2026 27 27 28 నోటిఫికేషన్ వచ్చేసింది. మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆగస్టు 1 నుంచి 21 ఆగస్టు వరకు 2026 వరకు ఉంది. డేట్ తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం కంపల్సరీ 21 లోపల అప్లై చేసేయండి. తర్వాత సర్వర్ బిజీగా ఉండొచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది. ఫైనల్ అలాట్మెంట్ వచ్చేసి మార్చ్ 2027లో ఉంటుంది. పార్టిసిపేషన్ బ్యాంక్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధు బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బేసిక్ పే వచ్చేసి 24,050 రూపాయలు. మ్యాక్సిమం మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 28. కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్. డిజేబిలిటీ పర్సన్స్ వాళ్ళకి 10 ఇయర్ వరకు ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి ఇంగ్లీషు, క్వాంటు, రీజనింగ్ ఉంటుంది. ఈచ్ సెక్షన్ 20 minutes 1 hour ఉంటుంది ఎగ్జాము. ఇంగ్లీష్ వచ్చేసి 30 questions 30 మార్క్స్ ఉంటుంది. క్వాంట్ వచ్చేసి 35 questions 35 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ వచ్చేసి 35 questions 35 మార్క్స్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 125 minutes ఉంటుంది. దీంట్లో మళ్ళీ సపరేట్గా జనరల్ అవేర్నెస్ యాడ్ అవుతుంది. ప్రతి సెక్షన్కి సెక్షనల్ టైం ఉంటుంది. వేకెన్సీ చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ చూసుకుంటే చాలు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 186 వేకెన్సీ ఉంది. ఎస్సీకి వచ్చేసి 33 ఉంది. ఎస్టీ వచ్చేసి 11. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 53 ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14 ఉంది. యూఆర్ వాళ్ళకి 75 ఉంది. టోటల్ వేకెన్సీ 186 ఉన్నాయి. ఇంకా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేయలేదు. అది మేబీ రిపోర్ట్ చేయొచ్చు తొందరలో. వేకెన్సీ ఇంకా పెరగవచ్చు. నెక్స్ట్ కర్ణాటక చూద్దాం. కర్ణాటక మన సౌత్లో హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. మంచి వేకెన్సీ అని చెప్పొచ్చు. ఇవి వేకెన్సీ వచ్చేసి 1414 ఉన్నాయి మొత్తం. ఎస్సీ వచ్చేసి 224, ఎస్టీ వచ్చేసి 101, ఓబీసీ వచ్చేసి 386, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 136, జనరల్ వచ్చేసి 567. మంచి వేకెన్సీ అని చెప్పొచ్చు. కానీ ఈసారి ఎల్పిటి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అదే రిక్రూట్మెంట్లో భాగంగానే ఎల్పిటి ఈసారి పెట్టడం జరుగుతుంది. మ్యాక్సిమం లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. చదవడం, రాయడం, మాట్లాడడం కంపల్సరీ ఈసారి చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది. మన కేరళలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్లు చాలా తక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చేసుకోవచ్చు దానికి కూడా లాంగ్వేజ్ వస్తే. మధ్యప్రదేశ్ కూడా పర్లేదు, బాగున్నాయి. టోటల్ వేకెన్సీ 570 ఉన్నాయి. మహారాష్ట్ర కూడా 1051 ఉన్నాయి. తమిళనాడు వచ్చేసి 675 ఉన్నాయి. తమిళ వస్తే చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు. తెలంగాణ వచ్చేసి కూడా సార్ తక్కువ ఉన్నాయి. 191 ఉన్నాయి టోటల్ వేకెన్సీ. ఎస్సీకి వచ్చేసి 29 ఉన్నాయి. ఎస్టీకి వచ్చేసి 18 ఉన్నాయి. ఓబీసీకి వచ్చేసి 48 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 16 ఉన్నాయి. జనరల్కి వచ్చేసి 80 ఉన్నాయి. మనం లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా తొందరగానే అప్లై చేసుకోండి. ఎందుకంటే సైటు ముందు వరకు అయితే లేదు, చాలా బిజీ వస్తుంది. ఓటీపీలు కూడా సరిగ్గా రావట్లేదు మెయిల్కి. మీరు తొందరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం హైయెస్ట్ వేకెన్సీ వచ్చేసి ఉత్తరప్రదేశ్ 1731 ఉన్నాయి టోటల్ పోస్టులు. ఎస్సీకి 375 ఉన్నాయి. ఎస్టీకి 17, ఓబీసీకి వచ్చేసి 508, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 159, జనరల్కి వచ్చి 672 ఉన్నాయి. చేసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ కూడా పర్లేదు, 46 ఉన్నాయి వేకెన్సీస్. మన ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి చూద్దాం. ఏపీలో ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసి అనంతపూర్, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి. మెయిన్స్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం,
విజయనగరం ఉన్నాయి. మన కర్ణాటక వచ్చేసి బెంగుళూరు, బెళగావి, కలబుర్గి, ధారవాడ, హుబ్ళి, మంగళూరు, మైసూరు, ಶಿವಮೊಗ್ಗ, ఉడిపి. మెయిన్స్ వచ్చేసి బెంగుళూరు, బెళగావి, ధారవాడ, హుబ్ళి, కలబుర్గి, మంగళూరు, మైసూరు, ಶಿವಮೊಗ್ಗ, ఉడిపి. తెలంగాణ వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఇవి. మెయిన్స్కి వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఉన్నాయి. ఎగ్జామ్ సెంటర్ మీకు కన్వీనియంట్గా ఉండేదాన్ని బట్టి మీరు పెట్టుకోండి. ఎల్పిటి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి వచ్చేసి మన ఏపీకి తెలుగు, ఉర్దూ 10th కానీ ఇంటర్లో కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉర్దూ కానీ తెలుగు కానీ చదివితే ఎల్పిటి ఉండదు. ఇవి తప్ప వేరే ఏమన్నా ఉన్నా కూడా కంపల్సరీ ఎల్పిటిని ఫేస్ చేయాల్సిందే. కర్ణాటక వచ్చేసి కన్నడ. ఈసారి కర్ణాటక కూడా చాలా స్ట్రిక్ట్గా పెడుతున్నారు ఎల్పిటి. లాంగ్వేజ్ ఇప్పటి నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టండి. మనం లెఫ్ట్ సిగ్నేచర్ వచ్చేసి 10 నుంచి 20 కేబీలో ఉండాలి. అది కూడా బ్లాకింగ్తోనే పెట్టండి. క్యాపిటల్ లెటర్స్లో పెట్టద్దు. మ్యాక్సిమం అన్ని స్మాల్ లెటర్ పెట్టడానికి ట్రై చేయండి. లెఫ్ట్ థంబ్ వచ్చేసి 20 కేబీ నుంచి 50 కేబీ ఉండాలి. ఏ ఇంక్తో అయినా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. హ్యాండ్ రైటింగ్ కూడా బ్లాకింగ్తోనే రాయండి కంపల్సరీ. అది సైజ్ వచ్చేసి 50 కేబీ నుంచి 10 కేబీలో 100 కేబీ మధ్యలో పెట్టండి. డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ కింద ఉంది చూడండి, రాయండి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ కంపల్సరీ బ్లాకింగ్తోనే రాయండి. ఇప్పుడు కొత్తగా మన 10th సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అది కూడా మినిమం 500 కేబీ బిలోనే ఉండాలి. అది కూడా ఏ4 పేపర్ ఫార్మాట్లోనే ఉండాలి. కంపల్సరీ అప్లోడ్ చేయాల్సిందే. ఎల్పిటి షీట్గా పెట్టడం జరుగుతుంది. ఇది ఎస్సీ ఎస్టీ ఫామ్. ఇది ఒకవేళ సెలెక్ట్ అయితే ఈ ఫామ్ డైరెక్ట్ ప్రింట్అవుట్ తీసుకుని మనం మీ లోకల్ ఎంఆర్ఓతో సైన్ చేయించి ఇది చేస్తే సరిపోతుంది. క్యాస్ట్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళు మళ్ళీ కంపల్సరీ సచివాలయంలో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందే. ఇది వచ్చేసి ఐపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2027-28. ఇంకా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేయాలి. మన సౌత్లో ఆ బ్యాంక్ కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి వేకెన్సీ పెరగచ్చు, మినిమం వేకెన్సీ పెరగచ్చు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, తొందరగా అప్లై చేయండి. మెయిల్కి మెసేజ్లు రావట్లేదు సరిగ్గా, తర్వాత ఇబ్బంది పడుతున్నా. ఫోటో కూడా సరిగ్గా తీసుకోవట్లేదు, అప్పట్లో లేదు. తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.